హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారు కదా. నేనైతే కోదాడ దగ్గర ఉన్న బరాకతిగూడెంలో ఉన్నాను. ఇక్కడైతే తిరుపతమ్మ తల్లి ఉంటుందన్నమాట. ఈ అమ్మవారు చాలా అంటే చాలా ఫేమస్. చూడండి టెంపుల్. ఇది మాత్రం హైవే పక్కనే ఉంటుంది. చుట్టూ చెట్లు, పొలాలు, అలాగే పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. మన గుర్తుకి ఇదన్నమాట. ఎమ్మటే గుర్తుపట్టవచ్చు అమ్మవారు టెంపుల్ అనేది. చూడండి పొలాలు ఎలా ఉన్నాయో, పక్కనే మన నీళ్ళ సౌకర్యం, బోరు, అలాగే బోరింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. పచ్చని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల కింద రాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. మనం కూర్చోవడానికి మంచిగా ఉంటుంది అనమాట. చూడండి, మేమైతే చాపేసుకొని కూర్చున్నాం అనమాట. మా బుడ్డి దాన్ని ఎత్తుకొని అయితే పండు ఉంది. ఆ బుడ్డ చూడండి ఎలా చూస్తుందో. పాపం బుగ్గనంట దోమలు కుట్టేసినాయి దానికి. అలాగే మా బుడ్డిగాడికి అయితే జలుబు చేసేసి చాలా డల్గా ఉన్నాడనమాట. యాక్టివ్గా లేడు. నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. మేమైతే చికెన్ కర్రీ, బిర్యానీ చేసుకుంటున్నాము. కోడిని అయితే కొయ్యాలి కాబట్టి ముందైతే రైస్ చేద్దామని ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. మా ఆయన అయితే మొబైల్ చూసుకుంటూ మా విష్ణుగాడితో మాట్లాడుతున్నాడు. మా విష్ణుగాడు అయితే మాకెళ్ళి చూడటానికే చాలా సిగ్గుగా చూస్తున్నాడు అనమాట. కెమెరాలో ఆడ బంధించేస్తాము అని చూడట్లేదనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు వీళ్ళంతా ఆడుకుంటున్నారు. అదిగో చూడండి, అక్కడైతే మేము వంట చేసుకోవడానికి అక్కడ ఒక రూమ్ లాగైతే ఉన్నాయన్నమాట. అక్కడ కూర్చొని మా అమ్మ మా చెల్లి వంట చేస్తూ ఉన్నారు. మేమైతే ఈ కూరగాయలు తరుక్కుంటూ ముచ్చట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇదిగో మా వంట సామాన్ అంతా చూడండి, అక్కడి నుంచి సూర్యాపేట నుంచి వేసుకొచ్చారనమాట. ఇవన్నీ మేము మొక్కుబడి అక్కడ ఉంది కాబట్టి అన్నీ తెచ్చుకోవాలి, తెచ్చేసుకున్నాము. ఇంకా మా చెల్లి మా అమ్మ అయితే వంట దగ్గర ఉన్నారనమాట. అమ్మ అయితే బోనం పొంగిస్తుంది అనమాట. మా విష్ణుగాడైతే బుడ్డదానికి గాజులు తీసుకొచ్చాడు. గోల్డ్ లాగా అనిపిస్తున్నాయి కానీ అది గోల్డ్ కాదు. మా చెల్లి అయితే బిర్యానీ చేస్తుంది.